ఏ అధికారి మొట్టమొదట బాధ్యతలు చేపట్టాలంటే ఖలీల్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఓకే అన్న తర్వాతే బాధ్యతలు చేపడతారన్న ప్రచారం బి కొత్తకోటలో ఉంది. బి కొత్తకోట పట్టణము మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు తగిన అర్హతలు ఉన్నాయంటారా? బి కొత్తకోట పట్టణంలో ఇప్పటికీ ఆర్టీసీ బస్ స్టాండ్, ఆర్టీసీ డిపో, డిగ్రీ కాలేజ్ పెండింగ్లో. ఏ ఖలీలు చెప్తే ఎమ్మెల్యే గారు వినటం లేదా, లేదా ఖలీల్ గారు ఎమ్మెల్యేకు చెప్పటం లేదా? మొత్తం ప్రజలకు నీళ్ళు అందించే చెరువును కబ్జా చేసి చదును చేసి దాంట్లో వెంచర్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? మొత్తం ఫ్రీగా రాదు. 8 ఇండ్లను జేసీబీతో పెట్టి కూల్చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? 2 ఇండ్లు కూలిపోయింది వాస్తవం. బెండ్ ఎత్తేసారు వాళ్ళకి, ఎవరికి? వాళ్ళకే భూమి కొన్నాళ్ళకి బెండ్ ఎత్తి రాపించుకున్నారు. ఇది నా పర్సనల్ అయితే కాదు. ఎలా నమ్ముతారండి కొత్తకోటలో అలాంటి వాతావరణం ఉందా? మంత్రి గారికి ముందర ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అతన్ని చూస్తే మిల్క్ బాయ్లా కనిపిస్తాడు, కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అతి పెద్ద మండలమైన బి కొత్తకోటను కను సైగతో శాసిస్తున్నాడు. బి కొత్తకోట మండలంలో ఏ అధికారి బాధ్యతలు చేపట్టాలన్నా మొట్టమొదట అతని అనుమతి తీసుకోవాల్సిందే. అతను మరెవరో కాదు, బి కొత్తకోట మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఖలీల్ గారు. నమస్తే. బి కొత్తకోట మండలంలో ఏ అధికారి బాధ్యతలు చేపట్టాలన్నా మొట్టమొదట ఖలీల్ గారి అనుమతి అంటున్నారు, నిజమేనంటారా? అబద్ధం, నిజం కాదు. ఏ అధికారి మొట్టమొదట బాధ్యతలు చేపట్టాలంటే ఖలీల్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఓకే అన్న తర్వాతే బాధ్యతలు చేపడతారన్న ప్రచారం బి కొత్తకోటలో ఉంది. నిజమా కాదు? అబద్ధం. అలాంటిది ఏం లేదు. ఏ అధికారిని నియమించాలని ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంటారు. నియామకం జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు చెప్తారు, అక్కడ మా లీడర్ ఉన్నాడు, లోకల్ లీడర్, అతన్ని పరిగణనలో తీసుకోండి అని. అప్పుడు వాళ్ళు కలుస్తారు. కానీ మొదటే నా అనుమతితో ట్రాన్స్ఫర్ వస్తుంది, పోస్టింగ్ వస్తుంది అనేది అబద్ధం. ఓకే, అంటే ఎమ్మెల్యే గారు అయితే చెప్తారు పోయి ఖలీల్ గారిని కలవండి. ఖలీల్ అని మా లోకల్ లీడర్ ఉన్నారు, పరిగణలో తీసుకోండి, ఏదైనా సమస్యల మీద వస్తారు, కలుస్తారు. ఓకే ఖలీల్ గారు, ఇప్పుడు బి కొత్తకోట నాకు తెలిసి ఒక 4 years బ్యాక్ వరకు పంచాయతీ, నాకు తెలిసి తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే అతి పెద్ద మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీని సడన్ గా మున్సిపాలిటీగా మార్చారు బి కొత్తకోటని. అయితే ఈ మున్సిపాలిటీగా కేవలం ఖలీల్ కోసరమే ఎన్నికల్లో ఖలీల్ మున్సిపల్ చైర్పర్సన్ గా నిలబడాలన్న దీంతోనే బి కొత్తకోటను మున్సిపాలిటీగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అంటారు? సడన్ గా మార్చారు అనేది అబద్ధం. ఎందుకంటే ద్వారకనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతూనే నియోజకవర్గాన్ని, ఏ మండలాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఆయనకు క్లియర్ కాన్సెప్ట్ ఉంది. 3.5 సంవత్సరం ఆయన ప్రతి పంచాయతీ తిరిగారు, ప్రతి గడప తొక్కారు. ఆ క్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఒక పట్టణం అంటూ లేదు అని గుర్తించి, నియోజకవర్గంలో పట్టణ స్థాయి ఉండే ఊరు ఏదన్నా ఉంది, నగర పంచాయతీగా ఎదిగే స్థాయి ఉండే ఊరు కొత్తకోటని గుర్తించి దీన్ని మున్సిపాలిటీగా చేయాలని 2020లోనే భరత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఆ ప్రపోజల్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు వచ్చాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. ఆ క్రమంలో ఎమ్మెల్యే గారు ఈ ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మున్సిపాలిటీ అయ్యేది లేట్ అవుతుంది, కొత్తకోట కన్నా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీతో పాటు వచ్చే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఈ పట్టణ స్థాయికి చేరుకుంటుంది, ఆ కెపాసిటీ కొత్తకోటకు ఉందని గుర్తించి అప్పటికప్పుడు అప్పటి మంత్రి గారైన, మున్సిపల్ మంత్రి గారైన బాగా సాన్నిహిత్యం ఉండడం, బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడి వెంటనే నిర్ణయం తీసుకొని దీన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ చర్చలో నేను ఉన్నాను, కానీ నా కోసమే మార్చారు అని జనాలు చెప్పుకోవడం వాస్తవం కాదు. ఇందుకు ఒకటి చెప్పండి ఖలీల్ గారు, ఇప్పుడు బి కొత్తకోట పట్టణము మున్సిపాలిటీగా
ఏర్పాటు చేసేందుకు తగిన అర్హతలు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయండి. ఏ నియోజకవర్గానికైనా ఓ పట్టణం ఉండడం అనేది హైలైట్ అవుతుంది. ఎలాంటి పట్టణం లేకుండా ఓ నియోజకవర్గం డెవలప్ కావాలన్నా, ఓ ల్యాండ్ మార్క్ కావాలన్నా, ఓ మున్సిపాలిటీ ఉంటేనే ఆ ల్యాండ్ మార్క్గా తంబాలపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఇది మున్సిపాలిటీ రావడం వల్ల ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చేదానికి దారి పడినట్లయింది. డిపో రాబోతా ఉంది. ఇది మున్సిపాలిటీ కాకపోయింటే అవన్నీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే, మీరు ఇప్పుడు పాగొండ ఖలీల్ సాబ్ చెబితే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఏది అడిగినా కూడా, ఏం అడిగినా కూడా ఎమ్మెల్యే గారు పాగొండ ఖలీల్ అడిగితే ఖచ్చితంగా ఓకే ఖలీల్ అంటాడు. అయితే ఒక నిమిషం, నా క్వశ్చన్ ఇంకా పూర్తి కదా. బి కొత్తకోట పట్టణంలో ఇప్పటికీ ఆర్టీసీ బస్ స్టాండ్, ఆర్టీసీ డిపో, డిగ్రీ కాలేజ్ పెండింగ్లో ఉన్నాయి. ఏం ఖలీలు చెప్తే ఎమ్మెల్యే గారు వినటం లేదా, లేదా ఖలీల్ గారు ఎమ్మెల్యేకి చెప్పటం లేదా? దీంట్లో నేను చెప్పాల్సిండేది ఏముంది? మన గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతూనే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొత్తకోటను అభివృద్ధి చెందాలి, గతంలో ఆడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నింది, డిపో ఉన్నింది, ఆ డిపోను మళ్ళీ ఇవ్వాలి అని లెటర్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలని లెటర్ పెట్టారు. డైరెక్ట్ సీఎం గారి దగ్గర అసెంబ్లీ సెషన్లో పక్కన కూర్చొని హాస్పిటల్ 50 పడకలు కావాలి అని లెటర్ పెట్టారు. డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఆల్రెడీ 4 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కొత్తకోటలో. వాటికి ఆల్రెడీ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుల బిల్లులు, ఫీజులు అన్ని గవర్నమెంటే కడతారు. అంటే గవర్నమెంట్ అన్ని లెటర్లు మాత్రమే పెట్టారా, మీరు ఇంకా ఆచరణలకు ఏం నోచుకోలేదా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, గతంలో ఒక్క డాక్టర్తో హాస్పిటల్ రన్ అయ్యేది. డాక్టర్ వస్తే హాస్పిటల్ ఓపెన్, డాక్టర్ రాకపోతే హాస్పిటల్కి తాళం వేసుకొని పోవాల్సిన పరిస్థితి. ఈరోజు 7 మంది డాక్టర్లు ఉన్నారు. 1 KL లీటర్స్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. మదనపల్లి కూడా లేదండి, కొత్తకోట హాస్పిటల్ ఉంది. మీరు చూడండి, నేను అడుగుతున్నది హాస్పిటల్ గురించి కాదు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమేమి పెట్టారో అవి 1 by 1 సాధించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సాధించారంటారు? ఇప్పుడు పెట్టింది 3 ఆ రోజు సీఎం గారి సమక్షంలో. ఆర్టీసీ బస్ స్టాండ్ కు ప్లేస్ ప్రాబ్లం ఉంది. ఎక్కడో బయట పట్టణానికి దూరంగా పెడితే ఉపయోగం ఎవరికి ఉండదు. గతంలో అట్లా ఆలోచించి డ్యామేజ్ అయినాం కాబట్టి ఊరికి నడిబొడ్డునే పెట్టాలనే ఉద్దేశంతో మాన్యం భూమిని గుర్తించి ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి ఇదే ప్లేస్లో, మనం ఇక్కడ కూర్చున్న ప్లేస్లోనే ఎండోమెంట్ అధికారులను, ఆర్టీసీ అధికారులను పిలిపించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి ఓ నిర్ణయంకి వచ్చేటట్లు ఓ MOU కూడా సైన్ చేయించి మూవ్ చేశారు. ఇప్పుడు అది చివరి దశలో ఉంది. ఓకే ఖలీల్ గారు, ఇప్పుడు కాబట్టి దగ్గరలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్, డిపో రాబోతుండే. భూమి వస్తే బస్ స్టాండ్ ఏర్పాటుకు సమస్య లేదు, అట్లే డిపో కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే ఖలీల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు మా బి కొత్తకోటలో 4 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, దాని విషయం మేము ఆలోచిస్తున్నాము, పిల్లల భవిష్యత్తు అవుతుందని. అదే ప్రభుత్వ కాలేజీ కూడా పెడితే ఇంకా పిల్లల భవిష్యత్తు ఇంకా ఆపర్చునిటీ వస్తాయి, పిల్లలు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, డెవలప్ అవుతుంది కదా. చెప్పండి. డిగ్రీ కాలేజ్ పెట్టాలనే కాన్సెప్ట్ కాకుండా టెక్నికల్ సెట్ పెట్టాలనేది ఎమ్మెల్యే గారి కాన్సెప్ట్. ఆల్రెడీ 4 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఆ పిల్లల చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజులు కూడా గవర్నమెంటే కడుతుంది, మీకు తెలుసు. అలా మామూలు కోర్సులు కాకుండా మొత్తం అన్ని చోట్ల కడతా ఉంది. మామూలు కోర్సులు కాకుండా టెక్నికల్ సైడ్ కోర్సులు పెట్టాలనేది ఎమ్మెల్యే గారి ఉద్దేశము. ఈ ప్రాంతం బెంగళూరుకు దగ్గరగా ఉంది. BBM, BHM ఇట్లాంటివి భవిష్యత్తు అంటే డిగ్రీ చేస్తానే ఉద్యోగానికి పోయే పరిస్థితి ఉండాలి పిల్లలకు. ఈ ప్రాంతం మీకు తెలుసు, మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. అత్యంత వెనుకబడిన ప్రాంతము. మీరు ఇక్కడ సర్వైవ్ కాలేకనే మదనపల్లికి పోయారు, అక్కడ బాగా ఎదిగారు. అట్లా అందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రాంతానికి వెళ్ళి ఏముంటుంది? ఈ ప్రాంతంలో ఎవరు ఉండాలనుకుంటారు? ఇక్కడ ఎదిగితేనే తల్లిదండ్రుల కళ్ళ ముందర బిడ్డలు ఉంటారు. ఓకే, ఇప్పుడు బి కొత్తకోట ప్రజల కోరిక అంటే మన బి కొత్తకోటలో కాలేజీ పెట్టాలని కోరిక నెరవేరుతుందంటారా? 100% నెరవేరుతుందండి. గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2019 వరకు జరగని అనేక పనులు మన ఎమ్మెల్యే గారు చేశారు, కళ్ళ ముందర ఉన్నాయి. చెప్పమంటే అన్నీ చెప్తాను. బెంగళూరు రోడ్డు, ఈరోజు హాస్పిటల్ 7 డాక్టర్లతో, సకల సదుపాయాలతో ఈరోజు ఓపీ అవుట్ పేషెంట్స్ రికార్డ్ 500 యావరేజ్ వస్తుంది పర్ డే. చరిత్రలో ఎప్పుడూ లేదు. ఓకే ఖలీల్ గారు,
మిమ్మల్ని చూస్తే మిల్క్ బాయ్లా చాలా అమాయకులుగా ఉన్నారు. కానీ సుమారు 3-4 కోట్ల విలువైన చెరువుని కబ్జా చేశారని, మొత్తం ప్రజలకు నీళ్ళు అందించే చెరువుని కబ్జా చేసి చదును చేసి దాంట్లో వెంచర్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు అన్నారు ఆరోపణ అని. హోంవర్క్ చేసింటే చాలా బాగుండేది. మా నాన్నగారు అంటే నేను అప్పుడు సౌదీలో కష్టపడి సంపాదించిన అమౌంట్తో ఇక్కడ భూమి 2 ఎకరాల 72 సెంట్లు సర్వే నెంబర్ 312లో కొనడం జరిగింది. అది 1915 నుండి గాండ్ల కుటుంబీకులది. వాళ్ళ దగ్గర నుండి 2 అన్నదమ్ములు చెందింది 5 ఎకరాల 44 సెంట్లు. దాంట్లో సగభాగము పార్వతమ్మ అనే ఆమె వద్ద నుండి మా నాన్నగారు 2 ఎకరాల 72 సెంట్లు కొనడం జరిగింది. 2004లో 3లో కొన్నారు, 4లో రిజిస్టర్ అయింది. అది 314 అనేది చెరువు, 70 ఎకరాల 88 సెంట్లు. ఓకే. 312లో మేము కొన్న భూమి 312లో ఉంది. చెరువు ఆనుకొని ఉన్నాయి. చెరువుకు ఆనుకొని ఉంది. చెరువుకు ఆనుకొని. ఇప్పుడు గతంలో నేను 3 months ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, నేను 1 ఇంచ్ చెరువు ఆక్రమించినాను అని ఎవరైనా ప్రూవ్ చేస్తే ఆ 312 సర్వే నెంబర్లో ఉన్న సర్వదాస్తి నాకు ఎంత భూమి ఉందో మొత్తం ఫ్రీగా రాసి ఇచ్చేస్తాను. ఇప్పుడు అదే చెప్తున్నాను, అందరికీ ఓపెన్ ఛాలెంజ్. ఓకే. మీరు ఇంకో విషయం చెప్పాలి. ఆ భూమి కాంపౌండ్ వాల్ కట్టింది నేను టీడీపీ హయాంలో. ఆ భూమి సబ్ డివిజన్ జరిగింది మరియు ల్యాండ్ కన్వర్షన్ కట్టింది 2016లో. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. నేను కాంపౌండ్ వాల్ కడితే వాళ్ళు అడ్డం రాలేదు, ప్రతిపక్షం కదా. నేను ఏదన్నా కబ్జా చేస్తే అప్పుడు నేను ఎంపీపీని కదా, నన్ను ఆపుతారు కదా, ఆపలేదు. ఎందుకంటే నాది భూమి. అప్పుడు 3 సర్వే సబ్ కలెక్టర్లు వచ్చారు. ఇలాంటి రూమర్స్నే నమ్మి అప్పటి శాసనసభ్యులు 3 సబ్ కలెక్టర్లను పంపించారు, కంప్లైంట్స్ వస్తున్నాయి అని. 3 తేల్చింది ఏమీ లేదు. అప్పుడు తహసీల్దార్ గారు రెవెన్యూలో పెద్ద లీడర్ ఆయన నరసింహుల నాయుడు సార్ అని, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ భూమిలో కబ్జా లేదు అని. అది ప్రభుత్వ భూమి కాదు, చెరువుకు సంబంధించింది కాదు, ప్రైవేట్ భూమి. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు అది చెరువు కబ్జా కాదు, దానికి ఆనుకొని మేము కొనుక్కున్నాము, చాలా రోజులుగా మా అధీనంలో ఉంది, మేము చేసుకున్నాము అనేసి. అయితే ఆ భూమిని మీరు చదును చేసుకునే ప్రక్రియలో భాగంగా 8 ఇండ్లు కూల్చేశారు. అప్పటి కమిషనర్ వెంకట్రామయ్యను అడ్డు పెట్టుకుని 8 ఇండ్లను జేసీబీతో పెట్టి కూల్చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? నేను పనిని నమ్ముకుంటాను, మాటలు నమ్ముకోను. అక్కడ 2 ఇండ్లు కూలిపోయిండేది వాస్తవం. ఒకటి కొత్తగా కట్టబోతు పర్మిషన్ లేదని 3 నోటీసులు ఇచ్చి, ఎవిడెన్స్ ఉంది, 3 నోటీసులు ఇచ్చి కొత్తగా కట్టేదానికి లేదు, ఇది రోడ్డు పరంబోడు 314 సర్వే 323 అనుకుంటా ఈ సర్వే నెంబర్లో ఉండే భూమి, కట్టేదానికి వీలు లేదు అని నోటీసులు ఇచ్చారు. కానీ వాళ్ళు కట్టుకుంటా పోయారు. కానీ వాళ్ళు 40 సంవత్సరాల ముందు కట్టిన ఇంటిని ఎవరూ దొబ్బలేదు. ఇప్పుడు కూడా ఓ ఇల్లు అట్లే ఉంది. ఒక పూరిల్లు పడిపోయింది, అది దొబ్బినట్లు చూపించారు. ఇంకో కట్టుతున్న ఇల్లు దొబ్బేశారు, అది వాస్తవము. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ ఇండ్లకు మా ఎంపీ గారు చెప్పారు, భయ్యా అది సమస్య వచ్చింది, కంప్లైంట్ వచ్చింది నీ మీద, అదేంది అన్నారు. సరి చేసుకో అంటే ఆ ఇల్లు కొత్తగా కడతా ఉండే ఇల్లు కూల్చేసిన దానికి రెవెన్యూ మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి చేస్తే నేను నా సొంత డబ్బులతో ఎంపీ గారు నాకు పేరు పెట్టారు అని వాళ్ళని పిలిపించి, ఇది నా గెస్ట్ హౌస్ ముందరనే మీరు బయటికి పోయేటప్పుడు లెఫ్ట్ లో కొత్త ఇల్లు ఉంది చూడండి, 3 కుంట భూమి 15 లక్షలు నేను కొనిచ్చి 4.5 లక్షల డబ్బులు 50,000 మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాను. ఇంకో పూరిల్లు పడిపోయిన వాళ్ళకు 12 లక్షలు పెట్టి 1.4 కుంట భూమి ఇప్పించాను నా గెస్ట్ హౌస్ వెనకాల. వాళ్ళు రోడ్డు పరంబోడులో ఉంటూ 150 చదరపు అడుగుల ఇంట్లో ఉండే వాళ్ళకు ఈరోజు ఒకరికి 750 అడుగులు ఇల్లు, ఇంకోరికి 1200 స్థలము, చదరపు అడుగుల స్థలం నేను ఇప్పించాను. నేను ఎవరికి అన్యాయం చేయలేను. ఓకే అండి. ఇంతకుముందు గతంలో పనిచేసిన కమిషనర్గా పనిచేసిన వెంకటరామయ్యకు మీకు ఏంటండి ఏం పరిచయాలండి? ఏం మీ ఇద్దరి మధ్య రిలేషన్? పెద్ద పరిచయం లేదండి. ఆయన వచ్చేయారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు పోస్టింగ్ ఇస్తామన్నారు, ఆయన వచ్చి కలిసారు, అప్పుడే నాకు పరిచయం. ఓకేనా? అప్పట్లో పనిచేసిన కమిషనర్ వెంకటరామయ్య గారు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో కేవలం
బిల్లులకు సంతకాలు పెట్టి బిల్లులు ఇవ్వకుండా సుమారు 80 లక్షల వరకు ఫ్రాడ్ చేశారు. అయితే ఆ సమయంలో ఖలీల్ గారు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోనివ్వకుండా అడ్డుకున్నారు. కనీసం పోలీసు కేసు పెట్టినా కూడా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీని వెనకాల ఖలీల్ హస్తం ఉంది అని ఆరోపణ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? పూర్తిగా అవాస్తవం అండి. నాకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు మీకు తెలిసి ఇక్కడ ఎలక్షన్ జరగలేదు, నాకు ఎక్కడ ప్రోటోకాల్ లేదు, ఆఫీస్ నేను పోను. ఖలీల్ ప్రోటోకాల్ అవసరం లేదండి, అధికారులు గారు ఎంబడి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, కానీ నేను సొంతంగా ఏ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం కానీ పనులు చేయించడం కానీ చేయను. ఎవరన్నా వీధా బిట్టి వచ్చి మాకు కాలువ లేదు, మాకు నీళ్లు కావాలి, లైట్ లేవంటే ఫోన్ చేసి చెప్పేవరకే కానీ ఎవరిని వెనకాల వేసుకొని వచ్చే పరిస్థితి నాకు లేదు. అది 80 లక్షలు అనేది నేను ఇన్నాను, కానీ ఎక్కడా అఫీషియల్ గా బయట వచ్చింది లేదు. అది నిజమా అబద్ధమా అనేది దాని తర్వాత ఎవరైతే దీని గురించి బయటికి తెచ్చారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఆపేదానికి నాకు పవరు లేదు, ఆపాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేసిన ఎవరిని నేను ఎక్స్క్యూజ్ చేయను, అది పూర్తిగా అబద్ధం. మరి వెంకట్రామయ్య పైన ఎందుకంటే ఇంతవరకు కేసు నమోదు కాలేదు? ఖలీల్ అనుకుంటే ఆడ నిజంగా అక్రమాలు అన్యాయం జరిగింటే ఖలీల్ అనుకుంటే ఒక్క నిమిషంలో కేసు పెట్టగలుగుతాడు. అదేనండి, ఏది కూడా ఆధారాలతో బయట రాలేదు. అట్లేమన్నా వచ్చి ఉండింటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకుని. ఇప్పుడు అది ఆధారాలతో బయట రాలేదంటారా? నా దగ్గర లేవండి. నీకే నేను ఎమ్మెల్యే గారు చెప్పింది, నా నోటీస్ వరకు అయితే రాలేదు. ఓకే ఖలీల్ గారు, ఇంకొకటి, ఇప్పుడు బెంగళూరు రోడ్లో ఉప్పురామన్న కుంట అని ఏదో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా దగ్గర 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దానికి అనుకొని 5 ఎకరాలు సెటిల్మెంట్ భూమి ఉంది. దీని మీద కన్నేసిన ఖలీల్ గారు ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే గారి అండదండలతో ఆక్యుపై చేసి ఆ తర్వాత సెటిల్మెంట్ భూమిని అందరితో బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రాయించుకుని కోట్ల విలువ చేసే 7 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణ ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు 2 ఎకరాలు అంటున్నారే, సర్వే నెంబర్ ఏమన్నా తెలుసా మీకు? సర్వే నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ ప్రభుత్వ భూమి 2 ఎకరాలు, సెటిల్మెంట్ భూమి 5 ఎకరాలు, మొత్తం 7 ఎకరాలు ఖలీల్ గారు ఆక్యుపై చేశారు. అక్కడ అది వాస్తవమా కాదా? వాస్తవము. మీరు ఉప్పరామన్న గుట్ట అంటాండారే, అది సర్వే నెంబర్ 243. ఓకే, మొత్తం 18 ఎకరాల 59 సెంట్లు అనుకుంటా. అది 2 అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి. 1927లో పట్టా ఇచ్చారు బ్రిటిషర్స్. ఒకరు వచ్చి దేశు కుటుంబం అని, ఇక్కడ పెద్ద కుటుంబం, వాళ్ళకి అమ్మారు 39లో అనుకుంటాను. అక్కడ నుండి 2-3 చేతులు మారింది. ఇప్పుడు అక్కడ ఉండే పెట్రోల్ బంక్ కూడా 243 సర్వే నెంబర్లోనే ఉంది. చాలా చేతులు మారిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 1915లో ఏ భూమి ఏ స్వభావంతో ఉండిందో అన్ని అవి రివర్షన్ చేయండి, 1915లో ఉండే స్టేటస్ ని మెయింటైన్ చేయండి అని 22(1)లో దాన్ని వేశారు. దాని మీద దేశ కుటుంబం కోర్టుకి వెళ్ళింది, కోర్టు ఆర్డర్స్ తెచ్చుకునింది. అప్పటికే దాంట్లో నాకు తెలిసి 40 మెంబర్స్ కొన్నారు. దాంట్లో కూడా చాలా చేతులు మారినాయి. పెట్రోల్ బంక్ కూడా అక్కడే కట్టారు. అది ప్రభుత్వ భూమి అయితే పెట్రోల్ బంక్ కట్టేదానికి అనుమతి రాదు కదండి. ఇంకొకటి అంటే మనలో నేను ఆ భూమిలో నేను ఓ భాగస్తుంది కొన్నాను. ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు దాంట్లో. సెటిల్మెంట్ కొన్నారు, సెటిల్మెంట్ కొన్నాను, పక్కా రిజిస్టర్ చేసుకున్నాము. నాకు ఎకరా 20 సెంట్లు, ఎకరా 2 సెంట్లు ఉంది. బెండ్ ఎత్తేసారు వాళ్ళకి. ఎవరికి? వాళ్ళకే భూమి కొన్నాళ్ళకి బెండ్ ఎత్తి రాపించుకున్నారా? రాపించిన వాళ్ళు దేశ ఫ్యామిలీ వాళ్ళు. బాగా బెదిరించారా? ఉండండి చెప్తాను. దేశ ఫ్యామిలీ వాళ్ళు పేర్లు ఇస్తాను, ఈసీ ఇస్తాను, డాక్యుమెంట్స్ ఇస్తాను. ఒక్కరినైనా నేను అంటే ఎట్లా 24 సెంట్లు రాపించుకున్నాను బెదిరించినానంటే మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. లేదంటే మీరు ఇదే సుమన్ టీవీని బేస్ చేసి ఆ రోజు నేను అడిగిన ప్రశ్న తప్పు, నేను హోంవర్క్ చేశాను అనండి. గార్ల నాగరాజ్ ఇక్కడ వైశ్య ప్రముఖుడు, ఆయన దొండోరపల్లి చంద్రశేఖర్ బల్యాస్ నుండి ప్రముఖుడు, ఆయనదే మేజర్ భూమి. పెట్రోల్ బంక్ రఘు ఆయన టీచరు, ఆయన భార్య టీచరు. వాళ్ళు ఏమో అన్ఎడ్యుకేటెడ్ కాదు, బెదిరే వాళ్ళు కాదు, బెదిరించేవాళ్ళు కాదు. వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ బేసిక్ గా. ఈ గార్ల నాగరాజ్ అన్న కానీ, దొండోరపల్లి చంద్రశేఖర్ కానీ, లేకుంటే దేశ నరసింహులు కానీ,
వీళ్ళంతా మా నాన్న ఫ్రెండ్స్. అలా నాకు పరిచయమై నేను వాళ్ళ బిడ్డగా ఉంటూ వస్తున్నాను. మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు నాకు అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మా భూమి తీసుకోండి అంటే నేను తీసుకున్నాను తప్ప నేను తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇంకోటి అంటున్నా, ఇది కేవలం ఆరోపణ మాత్రమే. నేను కొంతమంది ద్వారా విన్న ఆరోపణ, ఇది నా పర్సనల్ అయితే కాదు. ఇప్పుడు మదన బి కొత్తకోటలో ప్రతి ఆఫీసు నుంచి, అంటే కొన్ని ముఖ్యమైన కార్యాలయాల నుంచి, అంటే ఉదాహరణకు రెవెన్యూ, మా మున్సిపాలిటీ నుంచి ఖలీలు కానీ లేదా ఖలీలు అనుచరులకు కానీ ఏదో మామూలు వస్తున్నాయి అంటున్నారు. నిజమేనంటారు ఇది? ఎలా నమ్ముతారండి? కొత్తకోటలో అలాంటి వాతావరణం ఉందా? అదే కదా నాకు అర్థం కాల, అందుకని అడుగుతున్నా. మీకు తెలుసో తెలియదో, ఏదన్నా కార్యక్రమం ఒప్పుకుంటే గతంలో వచ్చి గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్యే గారు వస్తే మొత్తం కార్యక్రమం ఆఫీస్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కార్యక్రమాలు మేము చేస్తున్నాం, మా సొంత డబ్బు పెట్టి చేస్తున్నాం. మొన్న పెన్షన్ల పంపిణీ జరిగింది, 3,000 రూపాయలు చేసి మన సీఎం 3,000 రూపాయలు చేశారు ఇచ్చిన మాట ప్రకారము. అది మొదటిసారి మండల వ్యాప్తంగా పంపిణీ చేసేదానికి ఎమ్మెల్యే గారు వస్తే 3,000 మందికి భోజనాలు నా సొంత డబ్బుతో నేను ఏర్పాటు చేశాను. ఎందుకు? ఆఫీస్కు భారం పడకూడదు, ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకూడదని మన ఎమ్మెల్యే గారు చెప్తే, మనం పెట్టాలంటే మన జోబు నుండి పెట్టాలి. మన మనసులో ఐడియా వచ్చింది, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్లే అని ఎమ్మెల్యే గారు చెప్తే సొంత డబ్బులతో భోజనాలు పెట్టాం. మీరు పోయి చూడండి, వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో అంతా వీడియోలు ఉన్నాయి, ఎంతమంది భోజనాలు చేశారు, నాన్ వెజ్ భోజనాలు. మండలం ఆఫీస్లో ఏమైనా రూపాయి డ్రా చేశారేమో మీరు పోయి చూసుకోండి. మీ పార్టీకి చెందిన ఓ నాయకుడు మీపై కేసు వేసిన వాస్తవం నిజమా కాదా? మీకు తెలుసు, ఏ పార్టీలో అయినా వర్గాలు ఉంటాయి, డామినేషన్ అనేది ఉంటుంది. నన్ను ఏం చేయలేక ఏమన్నా ఇట్లాంటివి చేసినారని మా ఎంపీ గారికి తెలుసు. ఆ కేసు వేసిండే ఫాల్స్ కేసు అని మంత్రి గారికి ముందర ఒప్పుకున్నాడు ఆ వ్యక్తే. నాకేమో రూపాయి అప్పులు లేడు గల్లీలో, కానీ రాజకీయంగా వేరే వర్గం పెట్టిందని నేను ఇలా చేస్తున్నాను అని మంత్రి గారు నాతో చెప్పారు. నువ్వు కలిసి వెళ్ళాలనుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటానన్నారని. నేను అవసరం లేదు, నేను కేసే పోరాడతాను అన్నాను. మీ ఖలీలు నమ్ముకొని చాలా మంది ఉన్నారు, అంటే నీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ నీ వయసు వాళ్ళు చాలా మంది ఖలీలు నమ్ముకొని ఉన్నారు. నాకు తెలిసి ఇంచుమించు 20-25 మంది వరకు ఉండొచ్చు. వాళ్ళలో అతి ముఖ్యులు కూడా ఇప్పటికీ మీ వెంటే ఉన్నారు. అయితే వాళ్ళలో మా ఖలీల్ గారు ఏమీ చేయలేదని ఒక అసంతృప్తి ఉంది. వాళ్ళకు ఇది నిజమేనంటారా? అసంతృప్తి అనేది ఏం చేయాలన్నా నేను ఓ పదవిలో లేను, ఏ రకంగా నేను పర్సనల్గా చాలా మందికి సాయం చేస్తూ ఉంటా. వాళ్ళ సమస్య వస్తే నాకు వచ్చినట్లు ఫీల్ అవుతాను, వాళ్ళ సమస్య నా సమస్యగా. ఏమండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ గారు అనుకుంటే ఖలీల్కి ఎంతసేపులండి పదవి ఇవ్వటము? నేను అడగలేదండి. వరం ఇవ్వలేదా? నేను అడగలేదు. నేను ఆ కుటుంబానికి కమిట్ అయ్యాను. నేను కమిట్మెంట్ గా పని చేసుకుంటా పోతాను. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా మీరు. ఏం చేయమంటారండి? ఏం చేయాలి? అదే మీరు అంటున్నా నాకు పదవి లేదు. ఇప్పుడు రాజకీయ దుర్వినియోగం చేశారు అంటారు. దేనికి? ఏదన్నా చేస్తే రాజకీయ దుర్వినియోగం చేసినారు, అధికారం ఉందని ప్రభుత్వ పదవులో, ప్రభుత్వ ఆస్తులో, ప్రభుత్వ డబ్బో దుర్వినియోగం చేశారంటారు. అలాంటి పేరు తెచ్చుకొని ఊర్లో బతకాలంటారా? నా స్థాయిలో నేను సాయం చేస్తాను. అందరికీ అవసరం లేదు, కొందరికి అవసరం ఉండొచ్చు, నా పరిధిలో నేను చేస్తాను. ఓకే అండి, ఖలీల్ గారి భవిష్యత్తు కార్యాచరణ ఏమంటండి? భవిష్యత్తు అని నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. పని చేయడం నాకు చాలా ఇష్టం, ఏదైనా కమిటెడ్ గా చేస్తా. భవిష్యత్తులో ఖలీల్ గారిని మున్సిపల్ చైర్మన్ గా చూడొచ్చునంటారా? అదంతా రాదండి. నేను ఎప్పుడు మీకు తెలుసు నా గతం, నేను ఎప్పుడు పదవులెంబడి పరిగెత్తలేదు. ఇప్పుడు ఎంపీగా 5 years ఉన్న తర్వాత అపోజిషన్ గవర్నమెంట్ లో 5 years ఎంపీగా ఉండి కేసులు పెట్టించుకొని, తప్పుడు కేసులు అవి తెలుగుదేశం గవర్నమెంట్ లోనా? ఓకే, కేసులు పెట్టించుకొని శిక్షపడి ఇన్ని అనుభవించినాం. 2016లో నేను నా భూమి కన్వర్షన్ కడితే 19 దాటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళు కన్వర్షన్ యాక్సెప్ట్ చేయనివ్వలేదు. నేను ఏ పని పెట్టినా అన్నిటికీ ఇబ్బంది పెట్టినారు. ఎంపీగా నేను హిందూ శ్మశాన వాటికి తేవాలి. మా మిత్రుడు ఆర్టిస్ట్ రాజా, అతను చనిపోయినప్పుడు నా వెహికల్లోనే చనిపోయాడు. ఆయన 2-wheeler లో అప్పుడు యాక్సిడెంట్. ఓకే ఓకే. అతను దానం చేసేదాని ప్లేస్ లేదని నాకు అప్పుడే తెలిసింది. హిందువులకు శ్మశాన వాటిక అనేది లేదు అని. అతను నాకు చాలా మిత్రుడే అండి. మీకు మిత్రుడే, మన ఇద్దరు కామన్ మిత్రుడు.
అతనికి వంటల్లో దానం చేసినప్పుడు బాధ అయ్యి ఆ రోజు నుండి నేను ప్రయత్నించాను హిందూ శ్మశాన వాటికి తేవాలని, కానీ తేలేకపోయా. ఓకే. నేను ఎంపీ పోయిన తర్వాత ప్రతి సంవత్సరం రెజల్యూషన్ ఇచ్చా, ప్రతి మారిండే తహసీల్దార్ కూడా లెటర్ ఇచ్చా, రెజల్యూషన్ కాపీ పెట్టా, హిందూ శ్మశాన వాటికి అలాట్ చేయండి, ల్యాండ్ అలాట్ చేయండి. ఎవరూ చేయలే. నరసింహుల నాయుడు సార్ అని ఒక తహసీల్దార్ వచ్చారు, ఆయన జిల్లా వ్యాప్తంగా ఫేమస్. ఓకే, తెలుసు తెలుసు. ఆయన చెప్పారు అధికార పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే అది నీ డిమాండ్ అని అందరికీ తెలుసు. నేను ఏ రోజు ట్రాన్స్ఫర్ అవుతానో రిలీవ్ అయ్యే అర్ధగంట ముందు నీకు ఆ పని చేసి పెడతాను అని అలాగే చెప్పిన మాట ప్రకారం ఆయన ట్రాన్స్ఫర్ అవుతాను, రిలీవ్ అయ్యే అర్ధగంట ముందు ఆయనే ప్లేస్ సెలెక్ట్ చేసి 5 ఎకర్స్ హిందూ శ్మశాన వాటికి ఇచ్చారు. నేను ఇట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పోయానే కానీ నాకు పదవులు రావాలి అనుకోలేదు. ఏ రోజు పదవి వెంబడి పరిగెత్తాలి, పదవులు తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ నాకు లేదు. నా కష్టాన్ని గుర్తిస్తే మా నాయకులే ఇస్తారు. ఇప్పుడు కూడా నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు, పొలంనేరు అబ్జర్వర్గా ఇచ్చారు. పని చేస్తాడని పార్టీ పదవులు ఇస్తున్నారు. ఈ పదవి ఏదైనా పదవే. ఓకే ఖలీల్ గారు, ఇప్పుడు మీరు బి కొత్తకోట ఎంపీపీగా 5 ఏళ్ల కాలం పాటు ఉన్నారు. సరే, మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు మా అనుచరులకు నేను ఏమీ చేయలేకపోయాను అనేసి అన్నారు. కానీ 5 ఏళ్ళ పదవిలో ఉన్న మీరు బి కొత్తకోట ప్రజల కోసం ఏమి చేశారు అంటే ఏం చెప్తారు? హిందూ శ్మశాన వాటికి కృషి చేశాను. అంతకుముందు 10 సంవత్సరాలుగా కాండ్లకుంట చెరువు ఎప్పుడూ నిండలేదు. నా సొంత డబ్బులతో పార్టీలకు అతీతంగా టీడీపీ వాళ్ళు అయితేనేమి, వైసీపీ వాళ్ళు అయితేనేమి, ప్రజలైతేనేమి, పార్టీల సంబంధం వ్యక్తులను కలుపుకొని కాండ్లకుంట చెరువు నింపినాను. ఆ 2015లో చెరువు మరవపోయింది. నేను ఎంపీపీ అవుతానే మండలం అంతా గ్రీనరీని పెంచాలని ప్రభుత్వ సాయంతో ఫారెస్ట్ నర్సరీల నుండి వేల చెట్లు తెప్పించాను. అలాగే నా సొంత నిధులు 3 లక్షల రూపాయలు పెట్టి ఆగస్టు 15, 2014 చెట్లు తెప్పించాను. 3 లక్షల రూపాయలు విలువైన చెట్లు తెచ్చి ప్రభుత్వ స్కూళ్ళు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఆఫీసులు, పంచాయతీ ఆఫీసులు అయితేనేమి వీళ్ళన్నిటికీ ఉచితంగా పెంచాను. ఇక్కడ మీరు చూస్తున్న చెట్లన్నీ 2014 ఆగస్టు 15 పెట్టిండేటివి. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి. ఈ కాన్సెప్ట్ను నేను ఎంపీపీగా ఉన్నప్పుడే రెజల్యూషన్ పాస్ చేశాము. మండల పరిషత్తులో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ పాస్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండింది. అయినా మండల్ రెజల్యూషన్ మేము కలెక్టర్ పంపిస్తాం. ఓకే, కలెక్టర్ ప్రభుత్వాన్ని పంపిస్తారు. అలా రెజల్యూషన్ పాస్ చేసి పంపించాం. యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు చేసింది వాళ్ళే చేసిండ్రు కదా. ఓకే ఓకే ఓకే. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 58 సంవత్సరాలకు అప్పుడు రిటైర్డ్ చేసి 58-60 సంవత్సరాలు రిటైర్డ్ చేసి పెన్షన్ ఇస్తున్నారు. బీదా సాదా వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, వాళ్ళకు శారీరకంగా బలంగా పుష్టికర ఆహారం లేక, ఆరోగ్య సదుపాయాలు లేక అవస్థలు పడే బీదా సాదకు మాత్రం 65 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడము న్యాయం కాదు. 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని అప్పుడు రెజల్యూషన్ చేసి పంపించాం. మీరు రెజల్యూషన్ చూడొచ్చు, మండలం ఆఫీస్ లో ఉంటుంది. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండే ముఖ్యమంత్రిగా ఆయన బీదా సాధన గుర్తించి ఇది అవసరం ఉందని వెంటనే జీవో ఇచ్చారు. ఈ రోజు 60 సంవత్సరాలకు పెన్షన్ వస్తా ఉంది బీదలకంటే. అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయ, దూరదృష్టి, ఆలోచన. ఓకే అండి, మీరు త్వరలో మిమ్మల్ని బి కొత్తకోట మున్సిపల్ చైర్మన్గా చూడాలని, మీరు నమ్ముకున్న పెద్దిరెడ్డి కుటుంబం మీకు మరిన్ని ఉన్నత పదవులు ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.